ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. వేడుకలకు పార్టీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, నారా లోకేష్, పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాళి అర్పించారు. కార్యక్రమంలో హోంమంత్రి అనిత, కేంద్ర మంత్రి పెమ్మా సానితో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అభిమానులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. తెలుగుదేశం పార్టీ మొదటి గెలుపు ఒక చరిత్ర. రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా, ఆ రికార్డులు బద్దలగొట్టాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మూడు అక్షరాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయి. ఆ మూడు అక్షరాలు తెలుగు ప్రజల గుండె చెప్పుడుగా మారినాయి. అవి మూడు అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. ఆ మూడు అక్షరాలేంటి? ఎన్టీఆర్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేసింది అన్న ఎన్టీఆర్. ఆ ముహూర్తం బలం ఏంటో నాకు తెలియదు. ఆ పునాదులు కూడా ఈరోజు గట్టిగా ఉన్నాయి. పార్టీ పెట్టిన 9 నెలల అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తా ఏంటో ఢిల్లీకి తెలియజేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 1998లోనే అమెరికాలోని ఇలినాయిస్ గవర్నర్ జిమ్ హెడ్లర్ గారు చంద్రబాబు నాయుడు గారి గౌరవార్థం సెప్టెంబర్ 24న నాయుడు డేగా ప్రకటించిన సంగతి ఇక్కడున్న చాలా మందికి తెలియకపోవచ్చు. ఈరోజు చాలా గర్వపడుతున్నా. అటువంటి నాయకుడు నాయకత్వంలో ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నించున్నా కూడా అది జీవితానికి పరమార్థమే అన్న విషయాన్ని ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. మీరందరూ 2047 గురించి మాట్లాడుతూ ఉంటే ఏంటో ఎప్పుడు 2047 ఇప్పుడు ఏంటి మనకి అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. 2020 గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక స్టూడెంట్ని. ఆ రోజు 2020 గురించి మాట్లాడేటప్పుడు స్టూడెంట్ని కాస్త 2020 విజన్ వచ్చేసరికి ఆయన పక్కన కూర్చొని ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను ఆయన పక్కన కూర్చునే పరిస్థితి వచ్చిందంటే అది విజనరీ. ఈరోజు హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు. ఒక ఐఎస్బి కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఎయిర్పోర్ట్ కానీ, అక్కడ ఉన్న హైటెక్ సిటీ కానీ ఎక్కడికి వెళ్ళి తలుపు తట్టినా దిస్ ఈజ్ చంద్రబాబు నాయుడు అడ్డా అని చెప్పే పరిస్థితి హైదరాబాద్లో కనిపించింది. మళ్ళా అదే పరిస్థితి రాబోతుంది మన అమరావతిలో. మన అమరావతి చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 3 తరాలు చూస్తుంటారు. నాయక మీకు ఒక విషయం చెప్తున్నా, మీరు 3 తరాల నాయకులను చూశారు, 4వ తరం నాయకులను చూడబోతున్నారు. 40 తరాలు వచ్చినా కూడా అమరావతి అని వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు తప్ప వేరే ఏ నాయకుడు గుర్తుకు రాబోడు. ఈ పార్టీకి మనందరం వారసులం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని, ఒక టీం లీడర్ని మాత్రమే. నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగువారున్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మనందరం వారసులం మాత్రమే కానీ పెత్తందారులు మాత్రం కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి. చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది. కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలామంది ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవ్వరూ